కుటుంబాన్ని ఎలా ప్రేమించుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా మొదలుపెట్టగా నీకు ఉత్తరం ఇస్తూ ఉన్నటువంటి Yes Lord, thank you Jesus. సమర్పణ కలిగించేద్దామా ఈ సమయంలో నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను ఈతను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం నీతను పాపవలె నన్ను కాచి వారి ఇరువురిని కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించే ప్రయత్నం చేయండి. వాళ్ళని తీసుకుని ప్రతి ఒక్కరికి ఇంకెవరైనా నాయకులు కూడా వచ్చిన వారు వేదిక మీదకి రావాల్సిందిగా
రక్షకుడు మన కొరకు వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. ప్రక్క వారికి ఈ వెలుగును అందిస్తూ అందరూ కూడా ఈ వెలుగు లోకమంతటా కూడా వెలిగించు విధముగా మనమందరం కూడా ప్రక్క వారికి క్రీస్తు వెలుగయ్యుండులాగున నేను వెలుగును ప్రచురణ చేస్తానని ప్రక్క వారికి చెబుతూ వెలుగును అందించే ప్రయత్నం చేయండి. లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసే ప్రయత్నం చేయండి. లైట్స్ అన్ని ఆఫ్. జాగ్రత్తగా పట్టుకోండి, దయచేసి గమనించండి. లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసే ప్రయత్నం చేయండి. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడకు యెహోవా పాన దిక్కుదేవి చూచినాడు, దేవుడకు యెహోవా పాన దిక్కుదేవి చూచినాడు, రక్షకుడు దయించినాడు, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు, రక్షకుడు దయించినాడు, వారి వల్లభోయారా, రక్షకుడు దయించినాడు, వారి వల్లభోయారా, రక్షణముగా పోయిన రక్షకుడు దయించినాడు, రక్షకుడు గారి యొక్క ఆధ్వర్యంలో చక్కని ప్రదర్శన ఇప్పుడు జరుగుతూ ఉంది. అంతర్జాతీయముగా 70 మంది కళాకారులచే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాటిక యేసు ప్రభు ఆనాడు ఎలాగైతే పుట్టాడో మనము చూడలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ రోజు మన కళ్ళతో, ఈ రోజు మన చెవులతో, మన చెవులు గింగురు మరిపోయేలా, మన కళ్ళు మిరుమిట్లు గరిపే విధముగా అద్భుతమైనటువంటి దీప కాంతులతో, అద్భుతమైనటువంటి భారీ సెట్టింగ్
క్రిస్మస్ కనపట, యేసు ప్రభు యొక్క పుట్టుక, యేసు ప్రభు యొక్క పుట్టుక ఆనాడు యూదా బెత్లెహేములో జరిగినటువంటి 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యేసు పుట్టుక ఇప్పుడు మన కళ్ళతో మనందరము కూడా చూడడానికి ప్రభువు చూపిన కృపను బట్టి మనందరము కూడా సంతోషముతో అందరూ కూడా స్తోత్రం. ఈ సమయంలో పెద్దలైనటువంటి వారికి ఎదురు కుర్చీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. వాలంటీర్స్ కుమార్ గారు ఎక్కడున్నా కూడా త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నా. మాకు అత్యంత సుపరిచితులు కంటెంట్ డైరెక్టర్ జాయ్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నా. వారు వస్తూ ఉండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని కంటెంట్ వారికి నేను అప్పగిస్తూ ఉండగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో బండారు శ్రీనివాస్ గారు, అలాగే ఆకుల రామకృష్ణ గారు, సున్నే స్వామినాయుడు గారు, ఉండమంట బాలాజీ గారు, అలాగే తదితరులు బాప్జీ గారు, షేకు బాప్జీ గారు, వీరందరూ కూడా మన మధ్య ఉండటము మనందరికీ కూడా ఆనందదాయకం. ఈ సమయంలో డైరెక్టర్ జాయ్ కుమార్ గారికి వస్తూ ఉండగా సాధారణంగా మనందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానాన్ని చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సమయంలో అనొచ్చు. హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు మెరీ మెరీ క్రిస్మస్ అనొచ్చు. హ్యాపీ క్రిస్మస్ అంటే సంతోషమైన క్రిస్మస్ అని అర్థం. మెరీ క్రిస్మస్ అంటే ఇంకా ఎంతో సంతోషమైన క్రిస్మస్ అని. చాలా మంది ఏమనుకుంటారంటే మేరీ మేరీ క్రిస్మస్ ఏమో మరియం క్రిస్మస్ ఏమో అని అనుకుంటారు. అది కాదండి. ఆ మాట మెరీ మెరీ అంటే ఇంకా చాలా సంతోషమైన క్రిస్మస్. ఎందుకు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు రాత్రి వేళ ఇలాగే గొర్రెల కాపరులు గొర్రెలు కాస్తా ఉంటుంటే ఒక దేవదూత వచ్చి వాళ్ళ